నమస్తే, నేను అంకిత. ఇప్పటి వరకు ఏపీలో మనం P3 ఫార్ములాని చూసాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 ఫార్ములాని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే దీనిపైన అనేక విమర్శలు వస్తున్నాయి. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. ఏపీలో చూసుకుంటే ఇప్పటి వరకు P3 ఫార్ములా ఒకటి నడిచింది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 ఫార్ములా తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అయితే దీనిపైన చాలా విమర్శలు రాబోతున్నాయి, అలాగే కొన్ని వస్తున్నాయి కూడా. ఎందుకు విమర్శలు వస్తున్నాయి అంటారు? ఇప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో విమర్శలు వస్తాయి. ఒకటి అర్థం చేసుకోలేనప్పుడు, లేదంటే నిజంగా దాంట్లో లోపాలు ఉన్నప్పుడు రెండు సందర్భాల్లో వస్తాయి. ఇప్పుడు ఈ P4 ఫార్ములా అనేది విమర్శలకు గురవుతుంది. ఆయన చెప్తుందని సేమ్ ఇలాంటి విమర్శలే P3 ఇంప్లిమెంట్ చేస్తాను P3 ఫార్ములా అన్నప్పుడు కూడా ఇదే విమర్శలు చేశారు చాలామంది. అసలు ఎక్కడ దాకా ఎందుకు ఆయన డ్వాక్రా గ్రూపులు పెడతానంటే 90sలో అప్పుడు ఆయన విమర్శించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ డ్వాక్రా గ్రూపుల్ని కదిలించేటువంటి పరిస్థితి ఉందా? డ్వాక్రా గ్రూపులకి రుణాలు ఇవ్వకపోయినా, జీరో వడ్డీలు ఇవ్వకపోయినా, డ్వాక్రా వాళ్ళకి రుణాలు పెంచకపోయినా ఓట్లేరని భయంతో అదే డ్వాక్రా మహిళల మీద ఆధారపడుతున్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా. దానికి బీజం వేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆ రోజున మహిళా సంఘాలను పెడుతుంటే, స్వయం సహాయక గ్రూపులను పెడుతుంటే చంద్రబాబు నాయుడిని అనేక మంది విమర్శించారు. మహిళల్ని చెడగొడుతున్నారని, మహిళల్ని గ్రూపులుగా పెట్టి మొబైల్స్ ఇచ్చి ఆయన ఏదో తప్పుదోవ పట్టిస్తున్నాడని అంటే రకరకాలుగా విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఆ టెన్యూర్లో నేను 26 సంవత్సరాలు పైగా నేను జర్నలిజంలో ఉన్నాను కాబట్టి 90sలో ఈయన చంద్రబాబు నాయుడు సంస్కరణలు వేగంగా వెళ్తున్నారు, సంస్కరణల దిశగా. ఆ క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి, మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్థిక స్వావలంబనను పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రయోగం అది. ఆ రోజున అనేక మంది విమర్శించారు ఆయన, కానీ ఆ విమర్శలకి ఆయన ఏమీ ఎప్పుడు కూడా భయపడలేదు. దాన్ని ఒక విప్లవంలాగా తీసుకెళ్ళి సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. 90s పోయింది, ఇప్పుడు మనకు 2024లో ఉన్నాం. సో ఆ రోజున ఆయన చేసిన ప్రయత్నం ఇవాళ కంటికి కనిపిస్తుంది. అలానే చంద్రబాబు నాయుడు తర్వాత P3 అనేటువంటిది పద్ధతిలో ఆయన అప్పట్లో మౌలిక వనరులు అన్నీ ఏర్పాటు చేశారు. అభివృద్ధిని P3 ఫార్ములాతో చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. ఏంటి P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ఏదైనా సరే ఒక పని జరగాలంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంటేనే దానికి బాధ్యత ఉంటుంది. ఆ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే గవర్నమెంటు, ప్రజలు, పార్ట్నర్షిప్. ఈ భాగస్వామ్యంతో మీకు ఏదైనా అభివృద్ధి నడిచిద్దని అప్పట్లో జన్మభూమి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆయన అక్కడ ఉండేటువంటిది ఎవరైతే విరాళాలు లేదంటే సేవాభావంతో ఉన్నారో, లేదంటే దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమౌంట్ రూపంలో ఇచ్చేవాళ్ళు, లేదా కొన్ని గ్రామాలు దత్తత తీసుకునేవాళ్ళు. తీసుకొని దానికి కొంచెం మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ యాడ్ చేస్తే కనుక చాలా డెవలప్మెంట్ జరిగింది. అప్పట్లో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఈ మౌలిక వసతులు చాలా జరిగాయి. సో అప్పుడు P3 చెప్పినప్పుడు కూడా ఇలానే చాలామంది విమర్శించారు. ప్రభుత్వం చేయాలి కానీ పబ్లిక్ నుంచి వసూలు చేసేది ఏంది అని. కానీ చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అయితే కనుక కొంత అక్కడ మనం చేసిన పని మంద కదా అనే ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటే ఖచ్చితంగా అక్కడ డెవలప్మెంట్ అనేది పక్కాగా జరుగుతుంది, పారదర్శకంగా జరుగుతుంది అనేది ఆయన ఉద్దేశం. కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు P3 ఫార్ములాని విమర్శించాయి. చంద్రబాబు నాయుడిని విమర్శించినటువంటి పార్టీలు లేవు అప్పట్లో. జన్మభూమి అనేటువంటిది ఒక కార్యక్రమం పెట్టి ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఆయన మొక్కలు నాటాలనేటువంటి కార్యక్రమాన్ని డ్రైవ్ చేశారు. తర్వాత ఇంకుడు గుంటలో పెట్టమన్నారు. ఇంకుడు గుంటలో పెడితే ఇవాళ వాటర్ స్కేర్సిటీ ఉండేది కాదు కదా. సో చాలా కార్యక్రమాలు చేశారు P3 ఫార్ములాతో. సో ఆ ఉద్దేశం ఏంటంటే మౌలిక వనరులు, మౌలిక వసతులు ఈ P3 ఫార్ములాతో సాధ్యమవుతాయి అనేది ఆయన ఆలోచన. ఇప్పుడు ఈ P3 ఆయన విమర్శలు చేసినా ఆయన చేశారు. P3ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అందరూ P3 వైపే వెళ్తున్నారు. ఇప్పుడు PPP మోడ్ కింద ప్రతిదీ PPP మోడేగా. ఇప్పుడు ఆయన ఎప్పుడో చెప్పారు PPP మోడ్ అనేది. కానీ ఇప్పుడు అందరూ అన్ని గవర్నమెంట్లు ఇదే చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇదే చేస్తుంది. ఇప్పుడు P4 అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఏంటి P4 అనేది? మళ్ళీ సేమ్ P3ని ఎలా విమర్శించారు, ఇప్పుడు P4 కూడా అలానే విమర్శిస్తున్నారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిద్రలేస్తే అదే కదా, ఈయన అన్ని మోసం మాటలు చెప్తాడు అది అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ P4 అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఒక మాట అన్నారు అని అంటే దాని వెనక ఖచ్చితంగా ఒక కసరత్తు చేసుంటారు, ప్లస్ దాన్ని ఆయన విజువలైజ్ చేసుకుంటారు. విజువలైజ్ చేసుకొని ఒక విజన్ తయారు చేసుకుని మాత్రమే అంటారు. ఊరికే ఏదో వేగ్గా ఆయన అనేటువంటి పొలిటీషియన్ కాదు ఆయన. P4 అనేది రాబోయేటువంటి రోజుల్లో సక్సెస్ అవుతుంది. P4 కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే మొత్తం ఇండియాలోనే 2047 కల్లా నీకు ఇండియా నెంబర్ 1 అవుతుందని చెప్పి ఆయన చెప్పారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది P4 ఫార్ములా. P4 ఫార్ములా అంటే ఇప్పటివరకు మనం ఏంటి P3ని చూసాం. P3 అంటే ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, PPP మోడ్ కదా. ఇంకో ఒపీని యాడ్ చేశాడు. అంటే ఏంటి, పూర్, పబ్లిక్ ప్రైవేట్ పూర్ పార్ట్నర్షిప్. ఈ 4 P4 అంటే పేదల్ని భాగస్వామ్యం చేయాలి. దాంట్లో పేదలను భాగస్వామ్యం చేసి వాళ్ళకి షేర్ పెట్టి వాళ్ళని కోటీసులుగా మార్చాలి అనేది ఆయన ఆలోచన. ఆయన ఆల్రెడీ ఎన్నికల ముందే చెప్పాడు, పూర్ టు రిచ్ కావాలంటే కనుక, పూర్ నుంచి రిచ్ కావాలంటే కనుక P4 ఫార్ములా ఒక్కటే మార్గం అని చెప్పి ఆయన ఎంతో సైంటిఫిక్గా స్టడీ చేసిన తర్వాతనే చెప్పారు. అంటే ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించి పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి. పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ధనికులు, కుబేర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంత డబ్బు ఇస్తారు, గవర్నమెంట్ కొంత డబ్బు ఇస్తుంది. పూర్ పీపుల్ని భాగస్వామ్యం చేయాలి. దాంట్లో ఎలా భాగస్వామ్యం చేయాలి పూర్ పీపుల్ని, వాళ్ళు చేసేటువంటి శ్రమ అయితే ఉంటుంది కదా. పూర్ పీపుల్ డబ్బులు పెట్టకపోవచ్చు కానీ శ్రమ అయితే పెట్టగలరు కదా. సో శ్రమ చేయటం ద్వారా భాగస్వామ్యం కల్పిస్తే దాంట్లో ఆ లాభాల్లో వాళ్ళకి షేర్ ఇచ్చేటట్టు, అది పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పూర్ పార్ట్నర్షిప్, ఇది P4 ఫార్ములా. ఈ P4 ఫార్ములా ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యేకించి రోడ్లు, అలాగే ఇది వైద్య రంగం, ఈ రెండిట్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి లేటెస్ట్గా ఆయన ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్న సందర్భంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అంశం. శ్రీ సిటీలో అనుకుంటా, శ్రీ సిటీలో పారిశ్రామికవేత్తలతోటి సమావేశం అయ్యి శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టాలి. శ్రీ సిటీలో ఆల్మోస్ట్ కొన్ని వందల కంపెనీలు వచ్చి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఈ P4 ఫార్ములా వైపు ఆలోచించాలి అనేటువంటిది ఆయన చెప్తున్నారు. సో పెట్టుబడులు రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, అప్పుడే ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. కానీ చాలా కాలం నుంచి వింటున్నాం ఏది, భారతదేశం పేద దేశం అని. కానీ పేద దేశం కూడా ఉండకూడదు, అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి వెళ్ళిపోవాలి మనం అనేటువంటి ఉద్దేశంతో పేదరిక నిర్మూలన అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆ పేదరిక నిర్మూలన జరగాలి అని అంటే P4 ఫార్ములా ఒకటే మార్గం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో P3 ఎలా అయితే సక్సెస్ అయిందో P4 కూడా సక్సెస్ అయితే పూర్ పీపుల్ రిచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు P4 మోడల్లో జరగాలి అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఇండస్ట్రియలిస్టులకు కూడా ఆల్రెడీ చెప్పేశారు. సో P4 ఫార్ములా కనుక ఆయన ఏదైతే అనుకున్నారో ఆ తరహాలో నిజంగా చేయగలరు ఆయన. ఇప్పుడు అది నిజంగా చేయగలరని చెప్పి ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మనం చెప్తాం, 10-15 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆయన P3 పెట్టినప్పుడు విమర్శించారు, అంతమంది డాక్రాలు పెట్టినప్పుడు విమర్శించారు, ఫ్లైఓవర్లు కట్టినప్పుడు విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టినప్పుడు పిచ్చి తొక్కలు కన్న వాళ్ళు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడిని. సో కాబట్టి ఇప్పుడు P4 యొక్క వాల్యూ, P4 యొక్క ఫలాలు మనం చూడాలంటే ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత మనం ఉంటే కనుక అప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. మనం 15 సంవత్సరాల క్రితం డిస్కస్ చేసాం P4 ఫార్ములా. ఈ P4 ఫార్ములా కారణంగానే పూర్ నుంచి రిచ్ అయ్యారు చాలామంది అని చెప్పి చెప్పుకుంటాం. సో కాబట్టి P4 ఫార్ములాని విమర్శించేటువంటి వాళ్ళకు P3 ఫార్ములా స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు ఎలా విమర్శించారు అనేది కానీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు PPP మోడ్, అందరూ PPP మోడ్లో వెళ్తున్నారు కదా. ప్రతిదానికి చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వరకు PPP మోడ్లో వెళ్తున్నారు. సో ఇప్పుడు P4 ఫార్ములా ఖచ్చితంగా P3 నుంచి P4కి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అది ఇంప్లిమెంట్ అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో కొన్ని అద్భుతాలని సృష్టించడానికి కూడా అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మౌలిక వనరులు ఏర్పడతాయి, మౌలిక వసతులు ఏర్పడతాయి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది. దాంతోపాటు అక్కడ ఉండేటువంటి పబ్లిక్ కూడా డెవలప్ అవుతారు, పూర్ పీపుల్ కూడా డెవలప్ అవుతారు. వాళ్ళగా ఆర్థిక స్వావలంబన కూడా పెరుగుతుంది. వాళ్ళే ఇండస్ట్రియలిస్టులు కూడా అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని పార్ట్నర్షిప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే ఇండస్ట్రియలిస్టులు అవుతారు. సో అదే ఆయన చెప్తున్నటువంటి P4 ఫార్ములా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.